మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగార్థులను కూటమి ప్రభుత్వం నిలువున మోసం చేసిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 50,000 పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,000 పోస్టులే భర్తీ చేసిన ప్రభుత్వం అందులోనే అనేక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. నార్మలైజేషన్ ప్రక్రియలో మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరగడంతో పాటు రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం కలిగిందని ఆక్షేపించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సీని తీసుకొని వస్తామని, జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో, ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా 2,40,000 మంది వాలంటీర్లను కానీ, అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ, అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలా మందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ, అదేవిధంగా ఆప్కాస్లో అంటే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విచ్చలవిడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడతా ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సీ తీసుకొని వస్తాము, సుమారుగా 50,000 పోస్టుని మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 16,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదే డిఎస్సీని జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానికుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 16 నెలలండి. మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టి 16 నెలలు పూర్తయి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా 4 లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు. వీరందరినీ కూడా 16 చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కనుక టోటల్ గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది. ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం. అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు. అసలు నార్మలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సీ అంటే ఏంటయ్యా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ.